2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనప్పటికీ ఏదైతే ప్రభుత్వ విద్యాసంస్థలు ఉన్నాయో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయో, ఆ విద్యాసంస్థల్లో కనీసం మౌలిక సదుపాయం కల్పించకుండా ఈ బడిబాట కార్యక్రమం ప్రారంభించి ప్రభుత్వానికి సిగ్గు రావాలి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చాలా లోటుపాటు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఆ 2024-25 సంవత్సరంలోనే ఆ లోటుపాటుని గుర్తించినా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క విద్యాసంస్థ కూడా ప్రభుత్వ విద్యాసంస్థలు ఉన్నాయో ఆ విద్యాసంస్థల్ని ఏదైతే పెచ్చులు ఊడిపోయి ఉన్నాయో, ఏదైతే కనీసం బెంచెస్ లేకుండా, ఏదైతే కనీసం బోర్డు సదుపాయం మంచిగా లేకున్నా కూడా ఈ విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైనా చర్యలు తీసుకోవాలా. ఏదైతే కనీసం మౌలిక సదుపాయాలు లేని విద్యా సంస్థలు ఉన్నాయో, ఏదైతే స్కూళ్ళు ఉన్నాయో, ఏదైతే కనీసం 50 మందికి తక్కువ ఉన్నటువంటి స్కూళ్ళలు ఉన్నాయో ఆ స్కూళ్లలో, ఆ విద్యా సంస్థల్లో విద్యార్థులని జాయిన్ చేసే విధంగా ప్రభుత్వ విద్యా సంస్థల్ని బలోపేతం చేసే విధంగా ప్రైవేట్ విద్యా సంస్థల్ని ఏదైతే రికగ్నేషన్ లేని ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి వీటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులు జాయిన్ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని బడిబాట కార్యక్రమం దాంతో మొదలు పెట్టాలని చెప్పేసి ఈ విద్యార్థి సేన ఆర్మూర్ డివిజన్ శాఖ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మేము భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఉద్యమం చేస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.